నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. అవతల ఉన్న పర్సన్ మన పార్టీ వాడైతే పొగడడం చాలా కామన్. అలా కాకుండా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా మన పార్టీని మెచ్చుకుని అందులో ఉన్న పర్సన్ని మెచ్చుకుంటే ఇదే విషయంపై మనం ప్రస్తుతం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు కిరణ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా మీకు ఈ అవతల పార్టీ వాళ్ళు ఎవరు, మన పార్టీ వాళ్ళు ఎవరు అన్న క్వశ్చన్ వచ్చి ఉండుంటుంది సార్. మన పార్టీ అంటే మన కూటమి పార్టీ. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా లేకపోతే చూసే వాళ్ళకి కూడా నేను కన్ఫ్యూజ్ చేయడం కాకుండా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను సార్. మన పార్టీ అంటే మన ఎన్డీఏ కూటమి పార్టీ నుంచి భువనేశ్వరి గారు అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక గొప్ప మాట చెప్పారు. అండ్ ఇంకో మరి అవతల పార్టీ ఎవరా అనే క్వశ్చన్. మన పార్టీలు ఏంటో ఏం లేవు, ప్రజల మన పార్టీ ఇన్ ద సెన్స్ ఓకే సార్, వాళ్ళు ఒక పార్టీ కదా అన్న ఉద్దేశంలో కూటమి సార్. కూటమి పార్టీ నుంచి భువనేశ్వరి గారు అదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక గొప్ప మాట చెప్పారు. ఇది అంటే వాళ్ళ పార్టీ వరకు. అలా కాకుండా వాళ్ళ ఆపోజిట్ పార్టీ వైసీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి అనే అతను పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు. ఒక వేరే పలానా ఛానల్లో ఇంటర్వ్యూలో పొగిడారు. అయితే సార్ ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నానంటే ఓవరాల్గా నాకు వచ్చిన డౌట్, నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మన వాళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళని పొగడడం కామన్ సార్. అలా కాకుండా ఎవరి పక్షం వాళ్ళని పొగుడుకోవడం కామన్. అలా కాకుండా మన ప్రతిపక్షం కూడా మనల్ని పొగుడుతుంది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పనితీరు విమర్శించే వాళ్ళతో కూడా పొగిడించుకునేలా ఉంది సార్. మీరు ఎలా చూస్తారు ఈ అంశం మొత్తాన్ని? ముందు మనం వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళెంత వెర్రిబాగులోళ్ళు, వాళ్ళంతా తలతిక్క వ్యవహారంలో ఉన్నారు, వాళ్ళెంత బుర్ర లేకుండా ఉన్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు కేతిరెడ్డి ఒక ఛానల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ సూర్యుడు వీరుడు, ఆయన లేకపోతే ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలికాం మేము, అవును అన్నారు, తప్పైపోయింది అన్నాడు. అంబటి రాంబాబు ఏమంటున్నాడు అదే అంటున్నాడు. మీ బుర్రలు లేవా? తెలీదా పవన్ కళ్యాణ్ క్యాలిబర్? తెలీదా? వస్తున్న జనాన్ని చూస్తే తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు లాగా కుక్కుడు ఆర్టిఫిషియల్ జనం అనుకున్నారా? కాదు కదా. కనీసం ఒక రూపాయి ఇవ్వకుండా ఒక టీ చుక్క కూడా పోయకుండా వస్తున్న జనం కదా వాళ్ళు. బిర్యానీ పెడుతున్నారా, సారా పొట్లం ఇస్తున్నారా, టీ పోస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? ఏమీ లేదు కదా. ఒక్క పిలుపు పవన్ కళ్యాణ్ పాలన దగ్గరకు వస్తున్నారంటే కొన్ని వేలు లక్షల మంది జనం వస్తున్నారే, మరి అప్పుడు తెలియలేదా మీకు ఇవన్నీ? పవన్ కళ్యాణ్ గారిని అనవసరం గెలికామని ఇప్పుడు అంటే అన్నీ తెలిసే బలుపుతో అన్నారా, లేకపోతే తెలియక అమాయకత్వమా బలుపా? ఈ రెండు విషయాలు జనానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలి. అవును మాకు బలుపుతో అన్నామనో లేకపోతే మాకు అమాయకత్వంతో అన్నామనో చెప్పాలి. నాకు తెలిసి కేతిరెడ్డి చెప్పిన దాన్ని బట్టి బలుపుతో అన్నట్టుగానే అర్థమైంది. సో సాక్షాత్తు అంటే పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి ఉచ్చనీచాలు మరిచి మాట్లాడి ఏమైపోయాడు ఇవాళ? నన్ను క్షమించండి మహాప్రభు, నేను ఈ రాజకీయాలు నేను తప్పుకుంటున్నా, నాకెందుకు ఒకప్పుడు ఇట్లా అనుకుంటూ మాట్లాడినాడు ఇవాళ ఏమైపోయాడు? భయపడి తోక ముడుచుకొని పారిపోయాడు. అంత తోపుగాడైతే, అంత మునగాడైతే ఇవాళ కూడా రాజకీయాలు నిలవాలి కదా. అధికారం ఉన్నప్పుడు ప్రేలాపనలు పేరడం కాదు కదా. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నమ్మితే ఏమైంది? ఇట్లే దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి నడివీధిలో ముంచేసి వెళ్ళిపోతారు. ఇట్లాంటి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, ఇలాంటి ఉచ్చనీచాలు విలువలు లేని వ్యక్తులు వాళ్ళంతా. అలాంటి వ్యక్తులు నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ చాలామంది వెళ్ళిపోయారు, అది పక్కన పెట్టారు. రెండోది, సో ఇవాళ వాళ్ళకి పవన్ కళ్యాణ్కి గేటు కూడా కాకలేవు అని మాట్లాడిన వాళ్ళకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది వాళ్ళందరికీ కూడా. పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ప్రతిష్టను తెచ్చుకుంటే అపప్రదను జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నాడు. ఇవాళ రేపో మాపో జైలుకి వెళ్ళబోతున్నాడు. సో ఆ స్థితికి అందుకే ఆయన పార్టీ నుంచి అందరూ ఎందుకు వచ్చేస్తున్నారు అనుకున్నారు బయటికి? రేపో మాపో జైలుకి వెళ్ళే వ్యక్తి కదా. మనం అక్కడ ఉండే ప్రయోజనం ఏంటి? సో మరకలు మనం అంటించుకోవాలి, మకిలి మనం అంటించుకోవాలి, ఎందుకు వచ్చిందిలే అని కొంతమంది పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు భయంతో పారిపోతున్నారు. కొంతమంది అలాంటి వెధవ పనులు చెయ్యని ఆళ్ల నాని లాంటి వాళ్ళు, చాలా హుందాతనంతో కూడిన వ్యక్తులు ఆళ్ల నాని లాంటి వాళ్ళు అసలే మనసు చంపుకుని ఇన్నాళ్ళు ఇతని పక్షం ఉన్నాము, సో జనం ఇతని పక్షం ఉన్నారు కాబట్టి మనం ఉండాల్సి వస్తుంది అనేది ఉన్నాము. ఇక నుంచి అయినా మనం
ఇతన్ని వీడి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి వేనోళ్ళ పొగుడుతుంటే ఆ కిక్కే వేరబ్బా అని జన సైనికులు అనుకుంటున్నారు. అవును సార్. సో ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు తెలిసిందారా దెబ్బ మా దెబ్బ అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒకటి, మనము చెడు దారిలో వెళితే తొందరగా మనం పైకి వెళ్ళచ్చు, కానీ అది శాశ్వతం కాదు. మంచి దారిలో వెళితే విజయం రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ అది శాశ్వతం. సో చెడు దారిలో వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి, మంచి దారిలో వెళుతుంది పవన్ కళ్యాణ్. విజయం ఆలస్యమైందేమో కానీ సాలిడ్గా వచ్చింది, అంతే కదా, సాలిడ్ విజయం వచ్చింది. కొడితే ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం చూసేలా విజయం వచ్చింది. సో ఆ రకంగా అంటే మంచి దారిలో వెళ్ళాలా చెడు దారిలో వెళ్ళాలా అనేది నిర్ణయించుకో, వాళ్ళ విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. సో ఆ రకంగా సో విమర్శకులు ప్రత్యర్థులు వాళ్ళే వేనోళ్ళ పొగిడే స్థితికి వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళని తెచ్చాడని చెప్పాలి. దట్స్ గ్రేట్. అండ్ సార్ ఇంకోటి సార్, భువనేశ్వరి గారు కూడా మొన్న ఒక మంచి మాట చెప్పారు, గొప్ప మాట అని చెప్పొచ్చు. మేము ఇట్లా కష్టంలో అంటే రాజమండ్రిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు అండగా ఉంటానని మాట ఇచ్చారు, నాకు చాలా మంచిగా అనిపించింది, కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాను నేను అని చెప్పారు. మీరు ఎలా చూస్తారు సార్ అది? అది ఆమె యొక్క నిజాయితీతో, అంటే నిజాయితీగా ఆమె హృదయం నుంచి ఇచ్చిన మాటలే. అంటే నిజంగా ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ఆమె చెప్పింది. చాలా ఒత్తిడిలో ఉన్నారు, చాలా లో అయిపోయారు. వీళ్ళేమో రాజమండ్రిలో, కోడల వైపు తిరుగుతోంది, ఈమె ఒకవైపు తిరుగుతోంది ప్రజా మద్దతు కూడగట్టడానికి. కొడుకేమో ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నాడు. సో నాన్నగారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎలా అయినా నాన్నగారిని బయటికి తీసుకురావాలని ఒక తీవ్రమైన ఒత్తిడితో కొడుకు పనిచేస్తున్నాడు. బాలకృష్ణ గారు ఆయన చేతనైనంత ఆయన రాష్ట్రంలో మొబిలైజ్ చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు గారిని అక్కడి నుంచి నంద్యాల నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ప్రజల్లో కూడా అక్కడక్కడ తప్ప ఒక పెద్ద ఎత్తున రివోల్ట్ రావాల్సింది రాలేదు. ఎక్కడికక్కడ భయపడిపోయారు. నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీకి నాయకులు చాలా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా చేష్టలుడికి ఉండిపోయారు. ఆ సమయంలో ఒకడు వచ్చాడు, ధైర్యాన్ని నింపాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళుతుంటే మార్గ మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని అదుపులో తీసుకోవడానికి పోలీసులు వస్తే పోలీసుల్ని చెల్లా చెదురు చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమాన గణం. సో మా నాయకుడిని రాష్ట్రానికి వెళుతుంటే ఆపుతారా అని జగ్గయ్యపేట ప్రాంతాల్లో రోప్ పార్టీలు రోపులు ఇలా పట్టుకొని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తే అదే రోపుతో లాగి పడేస్తే అవతల అల్లంత దూరాన్ని పోలీసులు పడిపోయారు. చివరికి పోలీసులు చేసేది ఏమీ లేక, మహాప్రభు రండి మిమ్మల్ని మీ ఆఫీసులో వదిలిపెడతాం, అంతకుమించి ఏమీ లేదు, మేము మీకు ఎస్కార్ట్కి వస్తాం. సాధారణంగా వెళ్ళి ఆయనకి ఎస్కార్ట్తో తీసుకెళ్ళి ఆయన ఆఫీసులో వదిలిపెట్టిన పరిస్థితి. ఆ రోజు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని పలకరిద్దాము, చంద్రబాబు గారిని పలకరిద్దామని అనుకున్నారు. కానీ పోలీసులు చేసిన హడావిడికి సరే ఆ రోజైతే ఆఫీస్కి వెళ్ళాను. కానీ ఆ వెళ్ళిన తీరు, పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చిన అభిమాన గణం అవన్నీ చూసిన తర్వాత కల్ట్ ఫ్యానిజం అంటే ఇట్లుంటుందా అనిపించింది. అసలు ఏ మూవీలో లేనంటే ఎలివేషన్స్ ఆ ఒక్క నైట్లో చూసాం సార్. ఆ ఒక్క నైట్ బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్లో 1, 2, 3 అని మనం లెక్కలు వేసుకోవాలంటే విశాఖపట్నంలో ఆయన్ని అణిచేసే ప్రయత్నం చేసింది 1 అనుకోవాలి, ఇక్కడ 2 అనుకోవాలి, అలాగే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది 3 అనుకోవాలి. ఇలాగ ఆయన కరెక్ట్గా 4-5 తప్పులు, పెద్ద తప్పులు చేశాడు. ఆ తప్పులు చేయకపోయింటే బహుశా పరిస్థితి మరి ఇంత దారుణంగా ఉండేది కాదేమో, ఆయనకి 11కి పడేది కాదేమో అనుకోవచ్చు. సరే ఏదేమైనా భువనేశ్వరి గారు చాలా మంచి హృదయంతో నిజాయితీగా స్పందించారు. చాలా గొప్ప విషయం. ఆమె చిన్న వ్యక్తి కాదు, ఆమె ఈ రాష్ట్ర స్థితిగతులను మార్చిన ఒక మహానటులు, మహానాయకుడు ఎన్టీఆర్ గారు, తెలుగువాడు గర్వంగా కాలరెత్తుకుని తిరగగలిగిన స్థితికి తెచ్చిన మహానేత ఎన్టీ రామారావు గారి కూతురు, ఒక ముఖ్యమంత్రి కూతురు ఆమె. ప్రస్తుత ముఖ్యమంత్రి భార్య, ఒక ఎమ్మెల్యే సోదరి. సో ఆ రకంగా చూసుకుంటే ఎటువైపు చూసినా పెద్ద ఫ్యామిలీ. సినిమాలోనూ నంబర్ 1 ఫ్యామిలీ, రాజకీయాల్లోనూ నంబర్ 1 ఫ్యామిలీ,
అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఆ మాటలు అన్నదంటే ఆమె హృదయంలో ఎంతలా పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఎంతలా ఆమె హృదయంలో గుచ్చుకోవడం అంటే ఆ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఒక తమ్ముళ్లాగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక తమ్ముళ్లాగా వచ్చి ఒక అక్కకి ఎట్లయితే హామీ ఇస్తారు ఆ రకంగా, లేకపోతే ఒక పెద్ద బిడ్డలాగా. లోకేష్ చిన్నవాడైతే పెద్ద బిడ్డ, లోకేష్కి ఒక అన్న ఉంటే ఎట్లా చేస్తాడు, ఒక పెద్ద బిడ్డలాగా వచ్చి అండగా నిలబడితే ఎట్లా ఉంటుందో అది ఇవాళ ఆమె ఆ మనసులో అట్లా నాటుకుపోయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ రోజు వచ్చి మేమందరం కలిసి వెళ్తాం, మేమంతా ఒకటి అని చెప్పడం వల్ల ఎక్కడ లేని 1000 అణుగుల బలం అంటారు కదా, బలం వచ్చింది ఆమెకి. అందుకోసం ఆమె ఇవాళ ఆ రకమైన వ్యాఖ్యలు చేశారని నేను అనుకుంటున్నా. అది సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీ అండి, మాకు అండగా నిలబడ్డారు అని ఒక మాట అంటే ఓకే, ఆమె హృదయాంతరాల నుంచి వచ్చింది. ఆ రోజు మేము చాలా ఒత్తిడిలో ఉన్నాము, ఆ రోజు వచ్చి పక్కన నిలబడ్డాడు, నేనున్నానమ్మా అంటూ, మేము ఉన్న చోటుకు వచ్చాడు ఆయన. సో ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనన్నారు చూసారా, అది అల్టిమేట్. మన వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు కాదు, అందరిలో ఇంట గెలిచి రచ్చ గెలిచిన వాడే అసలైన హీరో అంటారే. అట్లా అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు అందరి మనసుల్ని గెలుచుకున్నారు. చాలా ఒత్తిడి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఆ రోజు. ఒక పార్టీ అరాచకం చేస్తుంది, ఆ పార్టీ ఓడిస్తానికి జనం రెడీ అయిపోయారు. ఇంకొక పార్టీ కరెక్ట్గా జైల్లో ఉన్నాడు ఆయన. ఈ సమయంలో వదిలేస్తే ఇది అవినీతి పార్టీ, అది అవినీతి పార్టీ అంటే ఈయనని గెలిపించే అవకాశం ఉంది కదా ప్రజలు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, నువ్వెందుకు వాళ్ళకి మద్దతు ఇచ్చావని అనేక మంది ఆయన్ని ప్రశ్నించిన సందర్భం అది. చివరికి ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది, నన్ను నా వ్యూహాలు నాకున్నే వదిలేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. హృదయంతో రాజకీయం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక్కడు పవన్. అది ఇవాళ నిరూపితమైంది కదా. సో భువనేశ్వరి గారు ఆమె నిజాయితీకి దర్పణం పట్టింది ఆమె వ్యాఖ్యలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.